హాయ్ అండి. హాయ్. ఇప్పుడు నా అన్వేష్ ఎక్కడెక్కడ దేశంలో ఉండి ఈ దేశంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు, ముఖ్యంగా సెలబ్రిటీస్ని. అంటే దీని వెనకాల ఏమైనా బలమైన కారణం ఉందంటారా? ఫేమస్ అవ్వ కోసం చాలా బలమైన కారణం ఉంది. ఆయన ఇంతకుముందు మొత్తం వరల్డ్ ఫేమస్ అనేది దేశాలు తిరిగి చూపించేవాడు. ఇప్పుడు దేశాలు తిరిగి చూపించడం మానేసి ఆయన చూపించుకుంటున్నాడు ఫేమస్ అవ్వాలి పబ్లిసిటీ. ఇప్పుడు నాగార్జున మీద ఫాల్ కలిగేసేది. ఆయనకి అవసరం ఏముంది? వందల బిజినెసెస్ ఉన్నాయి, అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, మూవీస్ ఉన్నాయి. ఆయన దగ్గర మనీ లేక ఎలా చేస్తాడు ఇన్ఫర్మేషన్ చెప్పండి? ఇదెలా పబ్లిసిటీ కోసం చేసుకుంటాడు అండి. ఆయన ఏదో ఫేక్ అవ్వాలా చెప్తాడు. కానీ నాకు తెలిసి ఇండియాకి ఆయన రాకుండా బెస్ట్. ఇండియాకి వస్తే ఖచ్చితంగా ఆయన కొడతారు. అంటే ఇప్పుడు మొన్నటిదాకా అలేఖ్య చిట్టి పికిల్ని సపోర్ట్ చేశారు, ఐఫోన్లు గిఫ్ట్గా ఇస్తున్నాడు. అంటే దీని వెనకాల ఏమైనా స్కెచ్ చేసుకుంటున్నారా? 100% మొన్న బన్నీ యాదవ్ ఆయన ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్నాడు, ప్రమోట్ చేస్తున్నాడు. ఈయన తిట్టి ఇప్పుడు ఈయననే ఐఫోన్ ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే సబ్స్క్రైబర్స్ కోసం ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చి ఇంకా పబ్లిసిటీ పెంచుకొని సబ్స్క్రైబర్ పెంచుకుందామని చెప్పి మారుతాం. వేరే చిన్న చిన్న యూట్యూబర్స్ మొత్తం గ్యాదర్ చేసుకొని ఈయన ఫాలోవర్స్గా మార్చుకొని మొత్తం ఒక ప్లాన్తో పర్పస్తో చేస్తున్నాడు. ఆయన మొత్తం ఫేక్గా. ఆల్రెడీ ఈయన చేయాల్సింది దేశంని తిప్పి చూపించుకోవడం మానేసి ఈయన చూపించుకుంటున్నాడు. ఎస్, అంటే ఫాలోవర్స్ కోసమా మనీ కోసం అంటారా? ఆ ఫాలోవర్స్ కోసం మనీ కోసం రెండు కలిపి దానికోసమే. ఇప్పుడు అసలు అదే ఐఫోన్ ఇచ్చే సామాన్య జనాలకి ఇవ్వమని చెప్పండి. ఒక్కరికైనా సామాన్య జనాలకి ఇచ్చారా? ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఓకే, నిన్ను తిడితే ఓకే, ఫ్యామిలీస్ని వాళ్ళ అమ్మ ఇలాంటిది, వాళ్ళ నాన్న ఇలాంటోడు అని చెప్పని చనిపోయేదాకా తీసుకొస్తున్నారు కదా. అంటే ఇట్లా హట్ చేసే దాని వెనకాల ఏమైనా ఉందంటారా? చాలా కుట్రతో చేస్తున్నాడు అది. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ అమ్మాయి మన అన్న ఇమ్రాన్ అన్న మాట్లాడాడు. ఈయన చూశాడా? ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు, ఇండియాకి రావడం మానేశాడు. వాళ్ళ సొంత ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు పక్కింటి ఫ్యామిలీ గురించి ఎలా తెలిసిందే? సరే ఎవరో ఆయన పెద్ద ఆవిడ, ఆయన ఏజ్లో సగం ఏజ్ ఉండదు నాకు. ఈయన చూశాడా? చూడండి, మనం లేనిది మాట్లాడకూడదు, ఫేక్గా మాట్లాడకూడదు అన్న. ఈయన మొత్తం ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి మాట్లాడుతున్నాడు. అది చాలా తప్పు. అది వేరే ఫ్యామిలీని వేరే వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా మాట్లాడితే ఇమ్రాన్ అన్న గురించి మాట్లాడు. వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసింది బ్రో? వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు లాగుతున్నావు చెప్పండి? అది చాలా తప్పు. అది అంటే ఇతడు మాట్లాడితే ఆటగాళ్ళు అనే అమ్మాయిని వేసుకొని తిరుగుతున్నాడు అంటే దేనికి అర్థం అంటారు? అదే ఆటగాడ నేను ఈయన అనుకుంటున్నాడు. కానీ అదే మ్యాటర్ లేనప్పుడు పబ్లిసిటీ పీక్ ఉంటుంది. ఆయనకు మ్యాటర్ లేకపోవచ్చు అనుకుంటే పబ్లిసిటీ చేసుకుంటాడు అంతే. అంటే మ్యాటర్ లేదంటారా? మ్యాటర్ లేనందుకే పబ్లిసిటీ చేసుకుంటారు. అది చూసారు నలుగురు వస్తారేమో అన్నట్టు అంతే. డబ్బు ఉంది, డబ్బు పడేసి అందరూ వస్తారు, దాన్ని మేనేజ్ చేసుకోవడం అంతే. అగోరి దగ్గరికి వెళ్ళారంట, ఏం లేదు, తుపాకీలు కూడా పోతాను. ఇవన్నీ దగ్గర రారా? లాస్ట్కి నాన్ వెజ్కి మీరు ఏం చెప్తారు? నాన్ వెజ్ నాకు తెలిసి వల్ల ఫ్రాడ్ పనులు ఫేక్ మొత్తం మానేసి నాకు తెలిసి దేశాన్ని చూపిస్తున్నాడు. అది ప్రకృతి అందరూ చూపిస్తున్నాడు, అది బెస్ట్. అది మానేసి వీళ్ళ దానిలో వేలు పెట్టి గెలకడం చాలా తప్పు. నీకున్న ఇమేజ్ ఉంది, బాగా ఫాలోవర్స్ ఉన్నారు, అది పోగొట్టుకుంటున్నావు. చేతులారా నువ్వు చేసుకొని నువ్వు ఓటుకుంటున్నావు. థ్యాంక్ యూ.